పోలవరం ఎమ్మెల్యే శ్రీ చిర్రి బాలరాజు గారి వాహనంపై చోటు చేసుకున్న రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కొద్దిసేపటి క్రితం బర్రిల్లంకపాడు గ్రామంలో కొందరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. దాడి సమయంలో ఎమ్మెల్యే శ్రీ బాలరాజు గారు వాహనంలో లేకపోవడం వల్ల ఎలాంటి హాని జరగలేదు. ఈ ఘటనకు కారకులైన వారిని పోలీసులు తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. గంట క్రితం బరింకలపాడు అడ్డు రోడ్డు కాడ జరిగినటువంటి నా కారు మీద గుర్తు తెలియని దుండగులు నా వాహనం మీద దాడి చేయడం జరిగింది. ఆ వాహనంలో నేను లేను, అందులో ముగ్గురు ఉండటం జరిగింది. వెనకాల నుంచి వచ్చి ఎవరో రాయితో కొట్టారనేసి అందులో వెళ్ళేటువంటి వాళ్ళు చెప్పారు. నాకు ఎలాంటి అపాయం జరగలేదు. నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు. నేను సేఫ్గానే ఉన్నాను. అలాగే ఈ దాడి చేసినటువంటి వారిపై మేము తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దని మరొకసారి తెలియజేస్తాం.